Find the LCM 25 by 7, 15 by 28, 20 by 21. సో ఫ్రాక్షన్స్కి ఎల్సిఎం చేసేటప్పుడు న్యూమరేటర్స్కి ఎల్సిఎం చేయాలి. 25, 15, 20. సో 25ని 5 స్క్వేర్గా రాసుకోవచ్చు, 15ని 5 into 3, 20ని 5 into 4, 4ని 2 స్క్వేర్ కింద రాసుకోవచ్చు. సో 5 అన్నిటిలో కామన్ ఉంది. సో కామన్ ఉన్న నెంబర్కి ఎల్సిఎంలో హైయెస్ట్ పవర్ తీసుకోవాలి కాబట్టి 5కి ఉన్న హైయెస్ట్ పవర్ 2. సో 5 స్క్వేర్ ఇంటూ 3 ఒకటే ఉంది కాబట్టి 3 ఇంటూ 2 స్క్వేర్. 2 కూడా అన్నిటిలో కామన్ లేదు, ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి 2 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే 25, 25 ఇంటూ 4 100, 100 ఇంటూ 3 300. సో న్యూమరేటర్కి ఎల్సిఎం చేస్తే 300 వచ్చింది. డివైడెడ్ బై డినామినేటర్కి హెచ్సిఎఫ్ చేయాలి. సో ఇది 7, 28ని 7 into 4 అంటే 7 into 2 స్క్వేర్, 21ని 7 into 3 రాసుకోవచ్చు. సో అన్నిట్లో 7 కామన్. హెచ్సిఎఫ్లో కామన్ ఉన్న నెంబర్ని తీసుకోవాలి విత్ లీస్ట్ పవర్. సో ఆన్సర్ 300/7, ఆప్షన్ ఏ. X is 5 feet tall and he notices that he casts a shadow that's 3 feet long. So X అనే పర్సన్ 5 feet tall ఉన్నాడు. ఆ పర్సన్ షాడో 3 feet లాంగ్ షాడో పడింది. He then measures that the shadow cast by his school building is 30 feet long. So తన స్కూల్ బిల్డింగ్ షాడో వచ్చి 30 feet లాంగ్ పడింది. హౌ టాల్ ఈజ్ ద బిల్డింగ్? సో స్కూల్ బిల్డింగ్ హైట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఇది స్కూల్ బిల్డింగ్ హైట్ ఎక్స్. సో రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్సే కాబట్టి సిమిలారిటీస్ ఉంటాయి. సో ఇది 3 feet, ఇది 30 feet అంటే 10 times మల్టిప్లై అయింది. సో అలాగే 5 feetని 10తో మల్టిప్లై చేస్తే స్కూల్ బిల్డింగ్ హైట్ వస్తుంది 50 feet. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. 3 chairs, 2 tables కాస్ట్ 700 rupees. చైర్స్, టేబుల్స్, 3 chairs, 2 tables 700 rupees. సో అలాగే 5 chairs, 3 tables 1100 rupees. సో చైర్స్ని ఎక్స్ తీసుకుని టేబుల్స్ని వై తీసుకుంటే 2 ఈక్వేషన్స్ వస్తాయి. 3x + 2y = 700, 5x + 3y = 1100. సో ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలి. మనం వైని ఎలిమినేట్ చేయాలంటే ఫస్ట్ ఈక్వేషన్ని 3తో, సెకండ్ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేయాలి. సో ఫస్ట్ ఈక్వేషన్ 9x + 6y = 2100. సెకండ్ ఈక్వేషన్ 10x + 6y = 2200. సో మైనస్ 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 తీసుకుంటే 6y క్యాన్సిల్. 9x - 10x - x = 2100 - 2200 - 100. సో ఇక్కడ నుంచి x వాల్యూ 100 వస్తుంది. సో ఒక ఈక్వేషన్లో x వాల్యూ పడితే మనకి y వాల్యూ వస్తుంది. సో సెకండ్ దాంట్లో పెడితే 5 × 100 + 3y = 1100. సో ఈ 500 అటు వెళ్తే -500, 3y = 600. 3y = 600. y వాల్యూ మనకి 200 వస్తుంది. సో మనకి x వాల్యూ 100 వచ్చింది. సో వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ 1 chair and 2 tables? సో 100 + 2 × 200. సో 100 + 400 500. ఆప్షన్ సి. The LCM of 2 numbers is 210 if their HCF is 35 and one of the numbers is 105. Find the other number. Direct formula LCM into HCF = product of 2 numbers.
సో LCM 210, HCF 35 is equal to ఒక నెంబర్ 105 into another number. 35 3s are 105, 370s are 210. So another number మనకి 70 వచ్చింది. ఆప్షన్ బి. వర్కింగ్ అలోన్ ఏ కెన్ డూ ఏ జాబ్ ఇన్ 15 days. ఏ ఒక్కడే ఒక జాబ్ని 15 days చేయగలడు. అండ్ బి కెన్ డూ ద సేమ్ జాబ్ ఇన్ 18 days. బి అదే జాబ్ని 18 daysలో కంప్లీట్ చేయగలడు. ఇన్ హౌ మెనీ డేస్ విల్ ద జాబ్ కంప్లీటెడ్ ఇఫ్ బోత్ వర్క్ టుగెదర్. ఇద్దరు కలిసి చేస్తే ఆ జాబ్ ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది. సో 15కి 18కి ఎల్సిఎం తీసుకుంటే 90. సో 15 6 are 90, 18 5 are 90. సో 6 అనేది ఏ ఎఫిషియన్సీ, 5 అనేది బి ఎఫిషియన్సీ. సో టోటల్ వర్క్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది టోటల్ వర్క్ 90 డివైడెడ్ బై ఇద్దరు ఎఫిషియన్సీ యాడ్ చేయాలి. 6 + 5 అంటే 90/11 డేస్లో ఈ వర్క్ని కంప్లీట్ చేయగలరు. ఆప్షన్ బి. P is twice as efficient as Q. అంటే P is equal to 2Q. సో P/Q అనేది 2/1 వస్తుంది. అంటే P/Q రేషియో తీసుకుంటే 2:1. ఇది ఎఫిషియన్సీ రేషియో. Q takes 12 days to complete a job. సో Q 12 days తీసుకుంటాడు ఒక జాబ్ని కంప్లీట్ చేయడానికి. ఇఫ్ బోత్ ఆఫ్ దెమ్ వర్క్ టుగెదర్ హౌ మచ్ టైమ్ దే విల్ టేక్ టు కంప్లీట్ ఏ జాబ్. సో P + Q కలిపి చేస్తే ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుంది. టోటల్ వర్క్ మన దగ్గర 12 ఉంది. డివైడెడ్ బై ఇద్దరు ఎఫిషియన్సీని యాడ్ చేయాలి. 2 + 1 ఇది 12/3. సో 4 డేస్లో ఈ వర్క్ని కంప్లీట్ చేయగలరు. ఆప్షన్ సి. The dimensions of a luggage box are 80, 60 and 40. సో లగేజ్ బాక్స్ అంటే క్యూబర్డ్ షేప్లో ఉంటుంది. లెంత్ 80, విడ్త్ 60, హైట్ 40. హౌ మెనీ స్క్వేర్ సెంటీమీటర్ ఆఫ్ క్లాత్ ఈజ్ రిక్వైర్డ్. అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 2 of length into width plus width into height plus length into height. That is equal to 2 of length into width అంటే 80 into 60 4800 plus width into height 60 into 40 2400 plus length into height 80 into 40 3200. So 4800 3200 8000 plus 2400 10400. సో దీన్ని మల్టిప్లై చేస్తే మనకి 20,800 స్క్వేర్ సెంటీమీటర్స్ వస్తాయి. ఆప్షన్ బి. The sum of digits of a 2-digit number is 10. సపోజ్ XY అనే 2-digit నెంబర్ ఉంటే సో X + Y అనేది 10. When the digits are reverse, the number decreases by 54. Find the change in number. సో XY అనేది రివర్స్ అయిందనుకో YXI. సో ఈ XYని సో X 10s ప్లేస్లో ఉంది కాబట్టి 10 into X రాసుకోవచ్చు ప్లస్ Y 1s ప్లేస్లో ఉంది కాబట్టి 1 into Y మైనస్. ఎందుకు మైనస్ అంటే ఇక్కడ డిఫరెన్స్ ఇచ్చాడు కాబట్టి 54 మైనస్ ఆఫ్ ఇక్కడ Y 10s ప్లేస్లో ఉంది కాబట్టి 10 into Y 10Y ప్లస్ 1 into X ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 54. సో 10X ప్లస్ Y ఇది బయటకు వస్తే -10Y minus X equal to 54. So 10X minus X 9X minus 9Y equal to 54.
సో ఇక్కడ నుంచి 9 కామన్ తీస్తే 9 of x minus y is equal to 54. సో 9 6 times క్యాన్సిల్ అయింది. x minus y equal to 6. సో మనకు ఆల్రెడీ x plus y ఉంది. సో x plus y equal to 10, x minus y equal to 6. y cancel, 2x equal to 16, x equal to 8. సో ఈ x equal to 8ని ఇక్కడ పెడితే 8 minus y equal to 6, y equal to 2. సో ఫైండ్ ద చేంజ్ ఇన్ నెంబర్ అంటే yxని ఫైండ్ చేయాలి. y అంటే ఎంత వచ్చింది 2, x అంటే 8, 28. ఆప్షన్ బి. The incomes of A and B are in the ratio of 3:2. Income equal to expenditure plus savings. So A is to B, incomes ratio 3:2. So and their expenditures are 14,000 and 10,000. A expenditure 14,000. B expenditure 10,000. A saves 4,000 rupees. Then B savings will be. So ఇది find out చేయాలి. So income equal to expenditure plus savings. A expenditure 14,000, savings 4,000. So E plus S చేస్తే income వస్తుంది. So income 18,000, 14,000 plus 4,000, 18,000. సో ఈ 18,000 3 పార్ట్స్కి ఈక్వల్ అంటే 1 పార్ట్ మనకి 6,000. సో బి రేషియో అంతా 2 పార్ట్స్ కాబట్టి ఇంటూ 6,000 చేస్తే 12,000 అంటే బి ఇన్కమ్ 12,000. మనకి బి ఇన్కమ్ తెలుసు, బి ఎక్స్పెండిచర్ తెలుసు. సో ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ 12,000 మైనస్ 10,000, 2,000 సేవింగ్స్ చేస్తాడు బి. సో ఆప్షన్ బి. సింప్లిఫై 2/9 ప్లస్ 3/5, 2/9 ప్లస్ 3/5 డివైడెడ్ బై 2/9 ప్లస్ 2/5. 9కి 5కి ఎల్సిఎం చేస్తే 45. సో 45, 5 2s are 10 ప్లస్ 9 3s are 27 డివైడెడ్ బై ఇక్కడ కూడా ఎల్సిఎం చేస్తే 45, 5 2s are 10, 9 2s are 18. సో ఈ 45 క్యాన్సిల్, 27 ప్లస్ 10 37 డివైడెడ్ బై 18 ప్లస్ 10 28. ఆప్షన్ ఏ. What is the median of the following 5, 3, 6, 9, 11, 19 and 1? So first ascending order లో రాస్తే 1, 3, 5, 6, 9, 11, 19, 11. సో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి మొత్తం 3, 6, 7 టర్మ్స్ ఉన్నాయి. సో ఆడ్ టర్మ్స్ ఉంటే మీడియన్ ఫార్ములా n+1/2th టర్మ్. సో 7 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 7 + 1/2, 8/2 ఫోర్త్ టర్మ్ అనేది మీడియన్ అవుద్ది. ఫోర్త్ టర్మ్ 6. ఆప్షన్ బి. A car travels at a speed of 50 km/h for the first half of the journey and at the speed of 60 km/h for the second half of the journey. What is the average speed of the car? So కారు ఏబి అనేది టోటల్ డిస్టెన్స్ అనుకున్నాం. హోల్ డిస్టెన్స్ ఎక్స్ అనుకుంటే సగం డిస్టెన్స్ అంటే x/2 డిస్టెన్స్ 50 km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది. నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద జర్నీ 60 km/hతో ట్రావెల్ చేస్తుంది. ఎప్పుడైతే డిస్టెన్స్ అనేది సేమ్ ఉండదో యావరేజ్ స్పీడ్ ఫార్ములా 2xy/x+y. సో x అనేది ఫస్ట్ స్పీడ్, y అనేది సెకండ్ స్పీడ్. సో 2 into ఫస్ట్ స్పీడ్ 50 into సెకండ్ స్పీడ్ 60/50 + 60.
పైన 2 into 50 100, 100 into 60 6000 divided by 50 plus 60 110. So 0 0 cancel, 11 5s are 55, 5 0 50, 11 4s are 44, so 54 point something, 54 point something వస్తుంది ఆప్షన్ ఏ. వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్? సో ఇక్కడ ఈ అన్నిటిలో 5 అనేది ఎక్కువ టైమ్స్ రిపీట్ అయింది, 3 times రిపీట్ అయింది. సో 5 అనేది మోడ్, ఆప్షన్ సి. ఇన్ ఏ లిస్ట్ ఆఫ్ 11 results, average of first 6 results is 49 and that of last 6 results is 52. If the overall average is 50, what is the 6th result? So suppose results x1, x2, x3, so on x11 results on. సో మనకి ఇచ్చిన డేటాలో ఫస్ట్ 6 results యావరేజ్ అంటే x1 ప్లస్ x2 అప్ టు x6. సో ఈ 6 results యావరేజ్ 49. సో ఇక్కడి నుంచి మనకి x1 అప్ టు x6 సమ్ ఎంత వస్తుంది? 49 into 6. ఈ 6 అటు వెళ్తుంది. సో ఈ x1 టు x6 సమ్ మనకి ఎంత వస్తుంది అంటే x1 ప్లస్ x2 సో ఆన్ x6 ఈక్వల్ టు 49 into 6 అంటే 6 9s are 54, 6 4s are 24, 294 వస్తుంది. సో నెక్స్ట్ దట్ ఆఫ్ లాస్ట్ 6 results is 52. అంటే x6 నుంచి x11 వరకు యావరేజ్ చేస్తే 52. సో ఈ 6 అటు వెళ్ళిపోతే మనకి సమ్ వస్తుంది x6 అప్ టు x11 ఈక్వల్ టు 52 into 6. అంటే x6 అప్ టు x11 వరకు మనకి సమ్ 312 వస్తుంది, 312. సో ఇఫ్ ద ఓవరాల్ యావరేజ్ ఈస్ 50 అంటే x1 అప్ టు x11 దాకా అంటే ఎన్ని రిజల్ట్స్? ఈ 11 results, దీని యావరేజ్ 50. సో ఈ 11 అటు వెళ్తే మొత్తం 11 results సమ్ వస్తుంది. సో x1 ప్లస్ ఆన్ టు x11 ఈక్వల్ టు 550. సో మనకు కావాల్సింది 6th result కావాలి అంటే x6 కావాలంటే ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్, ఇది థర్డ్. సో 1 + 2 - 3 చేస్తే మనకి x6 వస్తుంది. అంటే 294 + 312 - 550. సో 294 + 312 606 - 550 అంటే ఇది 56 వస్తుంది, ఆప్షన్ సి. A ladder is 10 meter long leaning at a vertical wall. సో ఇది ladder, దీని లెంత్ 10 meter, ఇది వర్టికల్ వాల్. సో ఇట్ మేక్స్ అన్ యాంగిల్ 60 degree విత్ ద గ్రౌండ్. సో ఇక్కడ 60 degree యాంగిల్ చేస్తాడు. హౌ ఫార్ ఈజ్ ద ఫుట్ ఆఫ్ ద ladder ఫ్రమ్ ద వాల్ అంటే బీసీ, ఇది ఫైండ్ అవుట్ చేయాలి. సో కాస్ తీసుకుంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ వస్తుంది. అంటే కాస్ 60 ఈక్వల్ టు బీసీ బై ఏసీ. కాస్ 60 అంటే 1/2, బీసీ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఏసీ వాల్యూ 10. సో 2 5s are x అనేది 5 meters, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. The cost of 2 pencils, 4 pens and 8 erasers is 12 rupees. So first the pencils, pens, erasers. So 2 pencils, 4 pens, 8 erasers cost 12 rupees.
సో అండ్ కాస్ట్ ఆఫ్ 8 pens, 10 pencils, 4 erasers, 36. సో ఇప్పుడు పెన్సిల్స్ని ఎక్స్, పెన్స్ని వై, ఎరేజర్స్ జెడ్. సో ఈ సమ్ము 12. సో అట్లాగే 10x ప్లస్ 8y ప్లస్ 4z ఈక్వల్ టు 36. సో ఇది ఒక ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్. సో రెండింటిని యాడ్ చేస్తే మనకి 12x ప్లస్ 12y ప్లస్ 12z ఇది ఈక్వల్ టు 48 వస్తుంది. సో మనకు కావాల్సింది 3 pencils, 3 pens, 3 erasers కావాలి. 4 కామన్ తీస్తే లోపల 3x ప్లస్ 3y ప్లస్ 3z ఈక్వల్ టు ఇక్కడ 4 కామన్ తీస్తే 4 ఆఫ్ 12. 4 క్యాన్సిల్. మనకు కావాల్సింది ఇదే 3 pens, 3 pencils, 3 erasers. కాస్ట్ ఎంత వచ్చింది? 12 వచ్చింది. ఆప్షన్ సి. If the cost price of 120 articles cost price is equal to selling price of 80 articles, 80 selling price. సో ఇక్కడ నుంచి కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 80 by 120. సో 0 క్యాన్సిల్, 4 2s are 4 3s. సో కాస్ట్ ప్రైస్ selling price ratio 2:3. సో కాస్ట్ ప్రైస్ టు సెల్లింగ్ ప్రైస్ 3 అంటే 1 + 1 ప్రాఫిట్ అయింది. సో మనల్ని అడిగింది ప్రాఫిట్ పర్సెంట్. సో 1 ప్రాఫిట్ అయింది, ఎంత మీద అయింది? 2 మీద అయింది ఇంటూ 100, 250 సార్ అంటే 50% ప్రాఫిట్ పర్సెంట్, 50%. ఆప్షన్ సి. ట్రైన్ క్రాసెస్ a stationary object in 10 seconds. What is the length of the train if the speed of the train is 25 meters per second? సో స్టేషనరీ ఆబ్జెక్ట్, దానికి ఎలాంటి లెంత్ లేదు కాబట్టి ఈ కేసులో లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఇట్ కవర్డ్, డిస్టెన్స్కి ఈక్వల్ అయ్యింది. సో మనకి డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో స్పీడ్ 25 ఇంటూ టైం 10 seconds, 250 meters. Option B. 3 numbers are in the ratio 1:3:5 and their sum is 10,800. అంటే 1, 3, 5 రేషియోలో 3 నెంబర్స్ ఉంది. సో దీన్ని 1x ప్లస్ 3x ప్లస్ 5x, దీని సమ్ 10,800. సో మొత్తాన్ని యాడ్ చేస్తే 9x ఈక్వల్ టు 10,800. 9తో క్యాన్సిల్ చేస్తే ఎక్స్ వాల్యూ 1200 వస్తుంది. సో ఫైండ్ ద లార్జెస్ట్ ఆఫ్ ద 3 నెంబర్స్. లార్జెస్ట్ అంటే 5x కాబట్టి 5 into 1200 దట్ ఈజ్ ఈక్వల్ టు 6000. ఆప్షన్ సి. కంప్యూట్ 18 + 2 into 3.3 divided by 0.003. సో దీన్ని 18 + 2 into 33/10 రాసుకోవచ్చు, డివైడెడ్ బై 3/1000. 3 డెసిమల్స్ ముందు పాయింట్ ఉంది కాబట్టి 3/1000. 2 into 33 అంటే 66. సో 18 + 66/10/3/1000. సో దీన్ని ఎల్సిఎం చేస్తే ఇది 180. 180 + 66/10 3/1000. సో ఒక 0 క్యాన్సిల్. సో ఇది మొత్తం చేస్తే 246. సో ఈ 100 పైకి వస్తుంది, డివైడెడ్ బై 3. సో 3 8s are 24, 3 2s are 6, 8200. ఆప్షన్ సి. A positive number exceeds its positive square root by 30. ఇప్పుడు నెంబర్ ఎక్స్ అని తీసుకుంటే ఇట్స్ పాజిటివ్ స్క్వేర్ రూట్ అంటే √x exceeds by 30 అంటే +30. సో ఈ 30 ఇటు వస్తే x - 30 ఈజ్ ఈక్వల్ టు √x. సో రూట్ అటు వెళ్తే స్క్వేర్ అయింది, x - 30 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు x.
సో ఎక్స్పాండ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 60x ప్లస్ 900 ఈక్వల్ టు ఎక్స్. ఈ ఎక్స్ ఇటు వస్తే మైనస్ ఎక్స్ అయింది. మైనస్ 61 ప్లస్ 900 ఈక్వల్ టు 0. 900కి ఫ్యాక్టర్స్ 36, 25. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 900 వస్తుంది, యాడ్ చేస్తే 61 వస్తుంది. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 25x మైనస్ 36x ప్లస్ 900 ఈక్వల్ టు 0. ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 25 మైనస్ 36 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 25 ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి ఎక్స్ వాల్యూ 25 కానీ 36 కానీ వస్తుంది. సో 25ని ఈ ఫస్ట్ ఈక్వేషన్లో పెడితే ఎక్స్ ఈక్వల్ టు √x ప్లస్ 30లో పెడితే సాటిస్ఫై చేయదు, 36 సాటిస్ఫై చేస్తుంది. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. 2 poles of height 12 meter and 17 meter. సో ఇది ఒక పోల్ 12 మీటర్, ఇది ఒక పోల్ 17 మీటర్. vertically upright on a plain ground if the distance of their feet is 12 meter. అంటే ఇది 12 మీటర్. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టాప్స్ అంటే ఇది ఫైండ్ అవుట్ చేయాలి ఎక్స్. సో ఇది కూడా 12 మీటర్ అవుతుంది, ఇది 12 మీటర్. సో ఇక్కడ దాకా డిస్టెన్స్ 12 ఉంటుంది. సో రిమైనింగ్ ఇక్కడ 5 ఉంటుంది. సో మనకు కావాల్సింది ఎక్స్. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి పైథాగరస్ థియరం 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. 5 స్క్వేర్ 25 ప్లస్ 12 స్క్వేర్ 144 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. 169 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఎక్స్ అనేది 13. సో ఆప్షన్ సి. A wire is bent in a form of circle encloses area of 484 square centimeters. సో ఏరియా ఆఫ్ స్క్వేర్ అనేది 484. సో ఏరియా మన ఒక సైడ్ 22, ఒక సైడ్ 22. సో మనకి వైర్ లెంత్ కావాలంటే సో ఇది స్క్వేర్, ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ. సో 4A కలిపితే మనకి లెంత్ ఆఫ్ వైర్ వస్తుంది. పెరిమీటర్ కలిపితే మనకి లెంత్ ఆఫ్ వైర్ వస్తుంది. సో లెంత్ ఆఫ్ వైర్ అనేది 4A. సో 4 ఇంటూ ఏ వాల్యూ మన దగ్గర 22 ఉంది. సో లెంత్ ఆఫ్ వైర్ 88. సో ఇఫ్ ద సేమ్ వైర్ ఈస్ బెంట్ ఇన్ ఎ ఫార్మ్ ఆఫ్ సర్కిల్, వాట్ ఈస్ ద ఏరియా ఎన్క్లోజ్డ్. సేమ్ వైర్ని సర్కిల్లో బెండ్ చేశాడు అంటే సర్కిల్ సర్కంఫరెన్స్ అనేది లెంత్ ఆఫ్ వైర్కి ఈక్వల్. సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ అంటే 2πr. సో 244 టైమ్స్ క్యాన్సిల్. పై అంటే 22/7 ఇంటూ ఆర్ ఈక్వల్ టు 44. 22 2s are 44. 7 అటు వెళ్తే మల్టిప్లై అయింది. రేడియస్ మనకి 14 వచ్చింది. సో మనం ఇప్పుడు ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. మన దగ్గర రేడియస్ 14 ఉంది. సో ఏరియా ఆఫ్ సర్కిల్ πr స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 22/7 ఇంటూ 14 ఇంటూ 14. 7 2s are సో 44 ఇంటూ 14. 440 ప్లస్ 176 616 square centimeter. Option B. What will be 40,000 amount in 2 years at 20% per annum? The interest is compounded annual. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో 2 years తర్వాత అమౌంట్ ఎంత ఇద్దని అడుగుతున్నాడు. సో ప్రిన్సిపల్ మనకి 40,000 ఇచ్చాడు. సో ఫస్ట్ ఇయర్ 20%. 20% అంటే 1/5. సో 1/5 అంటే 8,000 ఇంట్రెస్ట్ వస్తుంది. 1/5తో మల్టిప్లై చేస్తే 40,000ని 8,000 ఇంట్రెస్ట్. సెకండ్ ఇయర్ ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఈ 48,000 మీద మళ్ళీ 1/5 ఇంట్రెస్ట్ వస్తుంది. సో 48,000 మీద 1/5 ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 48,000 మీద
5 9s are 45, 9600 వస్తుంది. సో టోటల్ ఇంట్రెస్ట్ 8000 ప్లస్ 9600, 17600 ఇంట్రెస్ట్ వస్తుంది. సో మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 40,000 మొత్తం 57,600. ఆప్షన్ సి. How long will a sum of money take to double if it invested at 9.09 per annum simple interest? సో అమౌంట్ అనేది డబుల్ అవ్వాలి. సో మనం పి అనే అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తే అది 2p అవ్వాలన్నమాట. సో అమౌంట్ 2p అవ్వాలి. అమౌంట్కి ఫార్ములా ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 2p. సో పి అటు వెళ్తే సింపుల్ ఇంట్రెస్ట్ మనకి పికి ఈక్వల్ అవుతుంది. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా మనకి పి ఇంటూ ఆర్ ఇంటూ టీ బై 100 ఈక్వల్ టు పి. సో పి క్యాన్సిల్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9.09 ఇంటూ టైం ఫైండ్ అవుట్ చేయాలి బై 100 ఈక్వల్ టు 1. సో పి క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 1. సో ఇక్కడ నుంచి టీ ఈజ్ ఈక్వల్ టు 100 బై 9.09. సో అప్రాక్సిమేట్లీ 11 years వస్తుంది. ఆప్షన్ సి.